మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మహబూబ్నగర్ జిల్లా టౌన్లో రాయల్ ఫంక్షన్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ మీటింగ్కు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, జిల్లా పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ సమావేశంలో 3 తీర్మానాలు చేయబోతున్నాం. ఒకటి ఏంటంటే, ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మహబూబ్నగర్ జిల్లా ఆకలి జిల్లా, వలసల జిల్లా, కరువు జిల్లా కాబట్టి ఈ జిల్లాను పైకి తేవాలనే ఉద్దేశంతో ఒక 4-5 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. KLI కానీ, నిట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ ప్రాజెక్టులు చేపట్టి ఎక్కువ నిధులు ఇచ్చి దాదాపు ఆ ప్రాజెక్టులు 70%, ఒకటి 80% దాదాపు పూర్తయినాయి. ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టట్లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 4-5 ప్రాజెక్టులు మొత్తం మనం కంప్లీట్ చేసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పార్టీ ముఖ్యంగా ఈ పెండింగ్లో ఉన్నట్టు ప్రాజెక్టులు ముందు కంప్లీట్ చేయండి. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టండి, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, మీకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం. కాబట్టి దానికన్నా ముందే ఇది 6 నెలల్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు ముందు కంప్లీట్ చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇలా రైతులు కూడా ఎక్కువ మటుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. రైతు ఆత్మహత్యల మీద మీరు దృష్టి పెట్టి రాబో రోజులు రైతులకు సక్రమంగా విత్తనాలు కానీ, సబ్సిడీ కానీ, మందులు కానీ ఇచ్చి అధిక లోన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే 10,000 లోపే లోన్ ఇస్తూ ఉన్నారు, రైతులకు సరిపోవట్లేదు. అదేవిధంగా మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 1/4 చేసి ఇప్పటిదాకా బ్యాంకులకు రానియట్లేదు వాళ్ళు. మీరు ఇచ్చిన 1/4 అమౌంట్ ఆ రుణాలకే మిత్తికే సరిపోయినాయి. కాబట్టి ఎట్ ఏ టైం పెద్ద మొత్తంలో మొత్తం మీరు సబ్సిడీ ఇస్తే 1,00,000 రూపాయల లోపల అన్న మాట కట్టుబడి ఉండి మొత్తం ఒకటేసారి రుణమాఫీ చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కార్యక్రమం మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం కూడా చూశారు. వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డిని పావుగా వినియోగించుకున్న చంద్రబాబు నాయుడు దీనింబడి సూత్రధారి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని A1 ముద్దాయిగా చేర్చాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రిజైన్ చేసి ఆయన నిజాన్ని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ సీఎం సీటు తీసుకున్న మాకు అభ్యంతరం లేదు తప్ప, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విచారణ జరపకుండా అడ్డుపడతావు కాబట్టి నువ్వు డిమాండ్ చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకు వైఎస్ఆర్ కుటుంబంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అని చెప్పి నేను చేస్తాను. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులము, మతము, పార్టీ, ప్రాంతంతో సంబంధం లేకుండా శ్రమజీవులైనటువంటి రైతులకే కాకుండా, వృత్తి పని వాళ్ళకే కాకుండా, కార్మికులకే కాకుండా, మహిళలు, మైనార్టీలకే కాకుండా, విద్యార్థులు, అన్ని వర్గాలకు మేలు చేసినటువంటి వాళ్ళు.
అన్ని వర్గాలకు సహాయం అందించినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి సభాముఖంగా సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలం ఉన్నటువంటి విషయాన్ని ఎట్లా గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. పార్టీ నిర్మాణానికంటే మొట్టమొదలు అభిమానులైనటువంటి వైఎస్ఆర్ అభిమానులైనటువంటి మనం అందరం కూడా 6,000 మంది 5,000-6,000 మంది మొదటి సమావేశానికి అభిమానం మీద వచ్చిందంటే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రజల్లో వైఎస్ఆర్ చేపట్టినటువంటి పథకాల వల్ల ఎంత అభిమానం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి ప్రారంభించడం జరిగిందని చెప్పి మనం కొత్త వాళ్ళను, ఉత్సాహవంతులను, అభిమానంతో వచ్చేటటువంటి వాళ్ళను, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చదువు విద్యావంతులైనటువంటి వాళ్ళు, మహిళలు, మైనార్టీ యువకులను ఆకర్షించి ఈ జిల్లాలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ పథకాలు అమలు పడతాలని వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా, ఆకలి చావుల జిల్లా, ఎడారిగా మారే ప్రమాదం ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులతో పాటుగా విద్యా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుందో మనమంతా కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి సభాముఖంగా సవినయంగా మనం చేస్తున్నాం. ఒకరినొకరు ప్రేమతో పలకరించగాలి. మిర్జా గాలిబ్ చెప్పిండు, ప్రేమించకుండా అదే ఒక నేరం, ప్రేమ తెలియని జీవితాలు భూమికే భారం. మన నాయకులు మన వాళ్ళతోటే కాదు, కొత్త వాళ్ళతోటి మాట్లాడినా, ఏ ప్రజలతోటి మాట్లాడినా, అమాయకులతోటి మాట్లాడినా, అరే వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చాలా సంస్కారం ఉంది, చాలా సేవాభావం ఉంది, చాలా నిజాయితీ ఉన్నది అనేటటువంటి ఎటుందో ప్రజాభిమానాన్ని పెంపొందించుకోవడానికి మనమందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎటుందో చాలా సంతోషం. కళ్ళ ఎగరేసుకొని తిరిగే ధైర్యం మనకు ఒకరికే ఉంది. ఇలా మన ఈ పార్టీలు ఉన్నందుకు అందరం గర్వపడాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే నిన్న మొదటిదాకా చూసినాం, నీతి మాది నిజాయితీ, మా పార్టీ ఆ పార్టీ అని చెప్పుకున్నారు. ఏమైంది ఈరోజు? రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన దొంగల పార్టీగా మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి సోదరులారా, మనమందరం కనుక గ్రామాల జెండా ఎగిరేస్తే నెక్స్ట్ మనం ఎగిరేసేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ జెండా ఎగరబోతుంది. దాంట్లో ఎవరికి సందేహం లేదు. మనం అందరం కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఇంకా ఎలాంటి సందర్భం మీకు డౌటే లేదని చెప్తాను, తెలియజేసుకుంటాం. పెండింగ్ ప్రాజెక్ట్ మొదట కూడా మేము చెప్పాం, ఇప్పుడు దాకా పెద్దలు కూడా చెప్పాం. ఈ మహబూబ్నగర్ జిల్లా, ఆగలి జిల్లా, ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆ మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా